అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హత్యలు, ప్రతీకార హత్యలు, దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోయిన పల్నాడు గత 2 దశాబ్దాల కాలంగా ప్రశాంతంగా ఉంది. మళ్లీ పల్నాడులో ఫ్యాక్షనిజం రాజ్యమేలుతోంది. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం పల్నాడులో శవ రాజకీయాలకి వేదిక చేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న నరసరావుపేట స్వర్గపురిలో జరిగిన మర్డర్ రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. స్వర్గపురిలో జరిగిన ఎఫ్రాన్ హత్యను కక్ష సాధింపు చర్యగా టీడీపీ అభివర్ణిస్తుంది. చనిపోయిన ఎఫ్రాన్ గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చాడని వైసీపీ కుట్ర పన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ మర్డర్ చేపించాడని టీడీపీ ప్రధాన ఆరోపణ. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతోనే ఈ హత్య జరిగిందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎఫ్రాన్ టీడీపీకి మద్దతిచ్చాడని, హత్య చేశారని వైసీపీకి చెందిన ఖాదర్, అతని బంధువులే హత్యలో కీలక నిందితులుగా ఉన్నారంటున్నారు ఎమ్మెల్యే. గత వైసీపీ హయాంలోనే నరసరావుపేటలో ఎన్నో హత్యలు జరిగాయి. ఎఫ్రాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబుని హోంమంత్రి అనిత టీడీపీ ఎమ్మెల్యే కోరుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానవ రూపంలో ఉన్న మృగమంటూ సంచలన కామెంట్ చేశారు. వివేకానంద రెడ్డిని చంపిన విధంగానే గొడ్డలితో ఎలా నరికి చంపారు, ఆ విధంగానే ఎఫ్రాన్ ను హత్య చేశారని మండిపడ్డారు. ఎఫ్రాన్ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కలిసి ఎమ్మెల్యే కోరారు. ఎఫ్రాన్ మర్డర్ కు మాకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వైసీపీ ముఖ్య నాయకులను స్టేషన్ కి పిలిపించి బెదిరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీ టీడీపీ వాళ్ళు చేసిన మర్డర్లకు మాకు సంబంధం ఏంటి అని, మీరు చేసిన మర్డర్లను కప్పిపుచ్చుకోవడానికి, కేసు దర్యాప్తులను తప్పుదోవ పట్టించడానికి మీరు ఆడుతున్న కొత్త నాటకమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. హత్యకు గల కారణం ఖాదర్ వాళ్ళ తమ్ముడని టీడీపీ ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాదర్ ని స్టేషన్ కి పిలిపించి ఏ కారణం లేకుండా కొట్టించారని, ఖాదర్ వైసీపీ పార్టీకి క్రియాశీలకంగా ఉన్నాడని అక్కస్తో ఎమ్మెల్యే ఈ హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని వైసీపీ ఆరోపణ. అతన్ని హత్య చేయడానికి మాకేం పని? అతను ఒక టీడీపీ ప్రధాన నాయకుడా, లేక వార్డులో బలమైన కార్యకర్త? టీడీపీ హత్యలకు మేమే కారణమని చెప్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం వచ్చింది, హత్యలకు గల కారణం ఎవరని కేసు రీఓపెన్ చేసి ఎంక్వైరీ వేపించవచ్చు కదా అని వైసీపీ నేతలు ఎమ్మెల్యేకి సవాల్ విసురుతున్నారు. ఎఫ్రాన్ హత్యకు సంబంధించి టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో నరసరావుపేటలో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న డైలాగ్ వార్తో మరోసారి పల్నాడు పాలిటిక్స్ రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, వైసీపీ నేతలు, నాయకులు స్థానికంగా దాడులకు, అల్లర్లకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ నేతలు, ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలపై వైసీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యక్తిగత వివాదాల్లో తలదూర్చుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తుంది వైసీపీ. రాజకీయంగా వైసీపీ కార్యకర్తలను అణగదొక్కడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. ఎఫ్రాన్ హత్యకు సంబంధించి ఓ మహిళకి సంబంధించిన వివాదమే కారణమని మరోవైపు పోలీసులు భావిస్తున్నారట. హత్య ఎందుకు జరిగింది, జరగడానికి గల ప్రధానమైన కారణమేంటి, ఎందుకు రాజకీయ రంగు పులుముకుంది అనే కోణంలో పోలీసులు విచారణ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే చర్చ నడుస్తుందట. జిల్లా హెడ్ క్వార్టర్ లోని హత్య జరగడం సంచలనంగా మారింది. నిందితులు ఎవరు అనే కోణంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఇరు పార్టీలు కలిసి వారి స్వార్థం కోసం మరొకసారి ఫ్యాక్షన్ ప్రాంతంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ స్వార్థం వీడి అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. పోలీసు దర్యాప్తు ఎలా కొనసాగుతుందో, నిందితులు ఎవరో తెలియాలంటే పోలీసులు నోరు విప్పాల్సిందే.